ఇక వైజాగ్ లో సిపి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అడిగాము ఒకటి తర్వాత ఒకటి వస్తుంది. ఇంకా ఎక్కువ డ్రోన్స్ వస్తే ముఖ్యంగా నగర శివారు ప్రాంతంలో యూజ్ చేస్తాం. ఎందుకంటే మనకు తెలుసు ఒకవైపు దువ్వాడ అంటే అనకాపల్లి జిల్లా, ఇటువైపు విజయనగరం జిల్లా. సో మామూలుగా ఒక జిల్లాలో హత్య చేసి ఇంకొక జిల్లాలో బాడీ పాడేసి వెళ్ళిపోవడం, లేకపోతే నేషనల్ హైవే దగ్గర బాడీ వదిలేసి పారిపోవడం, అది ఒక కామన్ మోడస్ ఆపరెండి. సో ఇది దృష్టిలో పెట్టుకొని మేము ఇంకా డ్రోన్స్ తెప్పిస్తున్నాం. మనం ఫ్యూచర్లో కూడా నగర శివారు ప్రాంతం మీద ఎక్కువ దృష్టి పెట్టడానికి ఏర్పాటు చేస్తాం. మేము క్లోజింగ్ చేయడానికి పవర్స్ మాకు లేదు, కానీ డ్రోన్ ద్వారా నిఘా పెట్టడానికి అన్ని విధంగా ఏర్పాటు చేస్తున్నాం. నిన్న కూడా పెందుర్తి లిమిట్స్లో డ్రోన్ ద్వారా మేము నాలుగుని పట్టుకున్నాం ఓపెన్ రింగ్ చేస్తూ ఉండగా. సో డ్రోన్ వల్ల మేము రెగ్యులర్గా ఓపెన్ రింగ్ కేసెస్ పట్టుకుంటున్నాం. ఫ్యూచర్లో కూడా ఇంకా ఎక్కువ సార్లు డ్రోన్ యూజ్ చేసి ఇంకా బాగా నిఘా పెంచుతాం. ఓకే, మేము అది పర్సూ చేస్తాము. బోత్ DCP 1 అండ్ DCP 2కి చెప్తున్నాం. ఆ లేఅవుట్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి అక్కడ CCTV ఏర్పాటు చేయడానికి మేము మోటివేట్ చేస్తాం, ప్రోత్సహిస్తాం. ఆమెకి అనుమానం రాలేదు. ఆమెకి ఏం చెప్పాడు, మాకు మా 2 వీలర్ పెట్రోల్ అయిపోతుంది, అందుకే మేము పెట్రోల్ తీసుకెళ్తాం, మనం బాగా తిరగాలి, అయిపోయినాక పెట్రోల్ మళ్ళీ పోస్తామని చెప్పాడు. అమ్మాయి కూడా నమ్మాడు. కత్తి ముందు తీసుకున్నాడు. కూర్మనపాలెం రాజీవ్ నగర్ లో జంట హత్యలకు సంబంధించి కేసును ఛేదించారు. డాక్యార్డ్ రిటైర్డ్ ఉద్యోగి యోగేంద్ర భార్య లక్ష్మి హత్యకు గురయ్యారు. దీనికి సంబంధించిన కేసును ఛేదిస్తూ కూడా ఇటు సిపి మాట్లాడారు. వైజాగ్ కు సంబంధించి నిందితుడు ప్రసన్న కుమార్ మిశ్రా అన్నట్టుగా తేల్చారు. విశాఖలో డబుల్ మర్డర్ కేసును ఛేదించి సిపి మీడియా పాయింట్ ను పెట్టారు. మీడియాలతో మాట్లాడుతూ కూడా ఆయన మరింత నిఘాను పెంచబోతున్నాం, డ్రోన్స్ సహాయంతో కూడా సిటీని ప్రక్షాళన చేస్తామంటూ కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది. కూర్మనపాలెం రాజీవ్ నగర్ లో ఈ జంట హత్యల కేసు ఏదైతే ఉందో డాక్యార్డ్ రిటైర్డ్ ఉద్యోగి యోగేంద్ర భార్య లక్ష్మి హత్య కేసుకు సంబంధించి కేసును ఛేదించారు పోలీసులు. నిందితుడు ప్రసన్న కుమార్ మిశ్రాగా గుర్తించారు. రైట్, విశాఖపట్నం సిపి మాట్లాడుతూ కూడా లక్ష్మి మెడలోని గొలుసు కోసమే హత్య చేసినట్టు ఈ కేసుకు సంబంధించి తేల్చారు. ఆయన ఇటు లక్ష్మిని చంపేసి వెళ్తూ ఉండగా యోగేంద్ర వచ్చాడు, అప్పుడు గమనించి ఇటు కంప్లీట్ గా కేసును ఛేదించినట్టు చెప్తున్నారు. యోగేంద్రను కూడా హత్య చేసినట్టుగా తెలుస్తోంది. మన అందరికీ తెలుసు, దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్లో వృద్ధ దంపతుల దారుణ హత్య జరిగింది. మన ఆనరబుల్ CM సార్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ హత్య కేసు ఛేదించడం జరిగిందా లేదా సార్ కూడా అడిగారండి. దాదాపు ఒక వారం చాలా కష్టపడి మేము ఆ కేసులో ఎటువంటి ఇనిషియల్గా క్లూజ్ లేకపోయినా కూడా సాంకేతిక ఆధారాల మీద బేస్ చేసుకొని మేము కేసుని ఛేదించాం. అందుకే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలవడం జరిగింది. నెక్స్ట్
స్లైడ్ మార్చండి. సో ఈ నెక్స్ట్ సో మన 25th ఏప్రిల్ సాయంత్రం 4:30 ఆ సమయంలో మృతుడు గంపల యోగేంద్ర బాబు, ఆయన మేనల్లుడు, ఆయనకు అతని ధనలక్ష్మి అనే లేడీ ఫోన్ చేసి ఈ ఇంటి ప్రధాన ద్వారం ఇప్పుడు కూడా తెరలేదు, తర్వాత బయట కొన్ని బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి అని చూస్తున్నామని చెప్తే ఆ విధంగా వాళ్ళు కూడా పోలీస్కి సంప్రదిస్తే పోలీస్ వెళ్ళి తర్వాత వాళ్ళు 112కి డయల్ చేస్తే ఫస్ట్ బ్లూ కోల్డ్ సందర్శించారండి. తర్వాత పోలీస్ వాళ్ళు వెంటనే వచ్చారండి. వచ్చి చూస్తే నెక్స్ట్ స్లైడ్. సో క్లూస్ టీమ్ పిలవడం జరిగింది. తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఇద్దరు అక్కడ డెడ్ అని కనిపించింది, మర్డర్ జరిగింది, అది కూడా స్పష్టంగా తెలిసింది. సో లేడీ డిసీజ్డ్ మేడ నుండి 4.5 తులాల బంగారం, ఒక గొలుసు బంగారం, అది కూడా మంగళసూత్రం, అది కూడా మిస్ అయిందని కనిపించింది. ఇనిషియల్గా గుర్తు తెలియని దుండగులు చేసి ఉంటారని మేము అనుకున్నాము. తర్వాత ఆ రోజు డీసీపీ క్రైమ్, డీసీపీ 2 అండ్ లోకల్ ఏసీపీ, లోకల్ ఇన్స్పెక్టర్, మేము అందరం వెళ్ళాము. మరుసటి రోజు డీసీపీ 1, డీసీపీ అడ్మిన్ కూడా క్రైమ్ సీన్ విజిట్ చేశారండి. నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ మనం చూడొచ్చు, చాలా కిరాతకంగా హత్య చేయడం జరిగింది. మల్టిపుల్ స్టాబ్ ఇంజరీస్ ఉన్నాయి, బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఒంటి మీద. నెక్స్ట్. సో నెక్స్ట్. సో ఇక్కడ మనం ఫస్ట్ పోయి చూస్తే మనకు క్లియర్గా తెలిసిన వాళ్ళే ఈ హత్య చేశారని. ఎందుకంటే ఆ వ్యక్తిని చూసి యోగేంద్ర బాబు తలుపు తెరిచి అలౌ చేశారండి లోపలికి రావడానికి, నెంబర్ 1. నెంబర్ 2, బయటికి వెళ్ళినప్పుడు ఎవరు హత్య చేశారు, ఈ ఫ్యామిలీ కపుల్కి ఒక సిస్టమ్ ఉండేది, ఒక పర్టికులర్ టైప్గా లాక్ చేసి అది ఒక ప్లాస్టిక్ అక్కడ పెట్టేసి వెళ్తారు. అదే మాదిరిగా వాళ్ళు చేశారు ఆ ముద్దాయి. అందుకే చాలామందికి ఆ రోజు 24th ఏప్రిల్ ఏమనిపించిందంటే వాళ్ళు బహుశా హస్బెండ్ వైఫ్ బయటికి వెళ్ళారు, అందుకే ఎవరు స్పందించడం లేదని చాలామంది అనుకున్నారు. సో అది క్లియర్గా తెలిసింది, తెలిసిన వాడే హత్య చేశాడని. తర్వాత మనం క్లూ వెతకడం మొదలుపెట్టాము. నెక్స్ట్. సో సీన్ ఆఫ్ క్రైమ్ నుండి కొన్ని ఫింగర్ ప్రింట్స్ దొరికాయి, కానీ అన్నీ ఎలిమినేట్ అయిపోయినాయి విత్ ద మేల్ డిసీజ్ పర్సన్. సిఎస్ విశాఖలో డబుల్ మర్డర్ కేసును ఛేదించారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించిన అన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ప్రెజెంట్ కేసును ఛేదించి అసలు ఎలా హత్య జరిగింది అనేది పూర్తిగా స్లైడ్ షో ద్వారా ఇటు సిపి ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? దువ్వాడలో ఉన్నటువంటి రాజీవ్ నగర్లో జరిగిన ఈ డబుల్ మర్డర్కి సంబంధించి రాజీవ్ కుమార్ మిశ్రా అనే వ్యక్తి, అతను పూరికి సంబంధించినటువంటి, ఒరిస్సా రాష్ట్రం పూరికి సంబంధించినటువంటి వ్యక్తి. తాను గత కొంతకాలంగా విశాఖలో నివాసం ఉంటున్నాడు. పరవాడలో ఉన్నటువంటి ఒక ప్లేస్లో నివాసం ఉండి వీళ్లతో పరిచయం ఏర్పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజీవ్ కుమార్ మిశ్రాకి సంబంధించి ఇంచుమించుగా 2021 అంటే కోవిడ్ తర్వాత ఈ వృద్ధ దంపతుల్లో భార్యతో పరిచయం ఏర్పడింది. భార్యకి
రాజీవ్ కుమార్ మిశ్రాకి ఇద్దరికి మధ్యన అక్రమ సంబంధం అనేది ఉందనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది. హత్య చేసి, ఎందుకంటే ఆమె దగ్గర 5,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు, ఆమెతో గడిచినటువంటి 4 సంవత్సరాల నుంచి ఒక రిలేషన్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు. ఆ వయసులో కూడా ఇతనికి వయసు ఇంచుమించుగా అంత అదే వయసు ఉంటుంది, దాదాపుగా 54 సంవత్సరాల వృద్ధ మహిళకి సంబంధించి ఆమెతో ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తున్నటువంటి రాజీవ్ కుమార్ ఆ తర్వాత అంటే ప్రసన్న కుమార్ తర్వాత ఆమె దగ్గర 5,000 రూపాయలు తీసుకోవడం, 5,000 రూపాయలు అడిగిందని ఆమె మెడలో ఉన్నటువంటి మంగళసూత్రం అదేవిధంగా ఇతర బంగారపు వస్తువులన్నింటినీ చూసి ఆ వస్తువులన్నింటినీ కాజేస్తే తనకున్నటువంటి ఇతర అప్పులు కూడా తీరిపోతాయని భావించాడు. భావించిన తర్వాత ఇంట్లో ఎవరు లేనటువంటి సమయంలో ఆ ఇంట్లోకి వెళ్ళడం, వృద్ధ మహిళతో వాగ్వివాదం జరగడం, ఆమెను ముందుగా అయితే హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారు నగలు, కొంత నగదు, అదేవిధంగా ఒక స్కూటీ, మొబైల్ ఫోన్స్ ఇవన్నింటినీ తీసుకుని అక్కడి నుంచి పరారైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వెళ్తూ కూడా అతను ఈ మర్డర్లు చేసే ప్లానింగ్ కూడా తనకి స్కెచ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మర్డర్ చేసిన తర్వాత ఇన్సైడ్ నుంచి వాటిని డోర్స్ అన్ని క్లోజ్ చేసి పరారవుతున్నటువంటిది అవుతుంది. కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కొత్త విషయాలు కూడా బయటపడ్డాయి. ఈ ప్రసన్న కుమార్కి సంబంధించి ఇతను ఇంటర్నేషనల్ క్రిమినల్గా అయితే పోలీసులు అయితే తేల్చారు. ఎందుకంటే అతను దుబాయ్ ఎమిరేట్స్లో ఒక కేసుకు సంబంధించి దాదాపుగా 5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి ఇక్కడికైతే వచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలను కూడా పోలీసులు అయితే సేకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. హత్య చేసిన తర్వాత నేరుగా పూరికి అయితే పారిపోయినటువంటిది అయితే ఉంది. వాళ్ళకి తెలిసినటువంటి వ్యక్తుల దగ్గర ఈ బంగారపు ఆభరణాలు మొత్తం అన్నింటినీ కూడా అమ్మి సొమ్ము చేసుకుని అప్పు తీర్చుకోవాలనుకున్నారు. అయితే అతను వదిలేనటువంటి విశాఖ రైల్వే స్టేషన్లో వదిలేసినటువంటి ఈ స్కూటీ అదేవిధంగా మొబైల్ ఫోన్ ఇందులో ఉన్నటువంటి సిగ్నల్స్ ద్వారా ప్రస్తుతం అయితే పోలీసులు ఈ కేసును ఛేదించారు. తర్వాత పూరిలో ఉన్నటువంటి అతన్ని పట్టుకోవడం, అతని దగ్గర దాదాపుగా 4,18,400 రూపాయలు నగదును రికవరీ చేశారు. 10,000 రూపాయలు ప్రసన్న కుమార్ వాడుకున్నటువంటిది అయితే తెలుస్తుంది. అయితే ఈ డబుల్ మర్డర్కి సంబంధించి కూడా అక్రమ సంబంధం పోలీసులు ప్రసన్న కుమార్ని అరెస్ట్ చేసినప్పుడు అతను ఒక కొత్త కథ అల్లే ప్రయత్నం అయితే చేశాడు. ఎందుకంటే తనకి ఆ మహిళకు ఇద్దరికి మధ్యన అక్రమ సంబంధం ఉందనేది ప్రసన్న కుమార్ చెప్పాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని నేరుగా భర్త చూశాడు. భర్తే భార్యను చంపాడు. ఆ భార్యను చంపేశాడు కాబట్టి ఆమె భర్తను నేను హత్య చేస్తానని ముందు ఒక కొత్త కథల్లే ప్రయత్నం అయితే చేశాడు. అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో మొత్తం నిజాలన్నీ కూడా బయటకు ఎక్కించినటువంటి పరిస్థితి అయితే ఉంది. 5,000 రూపాయల కోసం 5,000 రూపాయల అప్పు తీర్చమని అడగడం, అదేవిధంగా తనకున్నటువంటి అప్పులు తీర్చుకోవడానికి కోసమే ఆమెను హత్య చేశాడు. తర్వాత హత్య చేసి బయటకు వస్తున్నటువంటి సమయంలో తన భర్త కూడా లోపలికి వస్తున్నటువంటి టైం చూసి తనను కూడా హత్య చేసి పరారైనటువంటి పరిస్థితి అయితే ఉంది. తన వెపన్ కూడా ఒక సూపర్ మార్కెట్లో కొనుగోలు చేశారని పోలీసులు అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో తేలినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకటే కాదు, అంటే రీసెంట్గా ఈ డబుల్ మర్డర్ కేసుతో పాటుగా 2 రోజుల క్రితం భీమిలి సమీపంలో ఒక మహిళ మీద పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి కేసుని కూడా పోలీసులు అయితే 12 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి కూడా అతను ఇప్పటికే 2 వివాహాలు అయ్యాయి. క్రాంతి అనే వ్యక్తికి 2 వివాహాలు అయినా కూడా ఈ మహిళతో అక్రమ సంబంధాన్ని నేర్చి గత కొంతకాలంగా ఇద్దరి మధ్యన సంబంధం అయితే కొనసాగుతుంది. పెళ్లి చేసుకోమనడం, అదేవిధంగా ఇతర కారణాల వల్ల జరిగినటువంటి వివాదంతో ఆమెని ఫార్చ్యూన్ లేఅవుట్కి తీసుకొచ్చి దాకమరి దగ్గర ఆమెను కూడా హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టి కేసు ఎవరికి అందకుండా చేయాలని చూసినటువంటి పరిస్థితి ఉంది. వారం రోజుల వ్యవధిలో జరిగినటువంటి ఈ 2 హత్యలు అక్రమ సంబంధానికి ముడిపడి ఉన్నటువంటివి కావడంతో పోలీసులు వీటిని ఛేదించడమే కాకుండా ఈ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో విశాఖ సిటీలో ఎక్కువగా అక్రమ సంబంధాల నేపథ్యంలోనే హత్యలు కూడా ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు మాత్రం టెక్నాలజీని యూజ్ చేసి చాలా చాకచక్యంగా అయితే ఈ కేసులు ఛేదించినటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో కూడా అంటే రూరల్ ప్రాంతాల్లో విశాఖ సిటీకి రూరల్గా ఉన్నటువంటి ప్రాంతాల్లో డ్రోన్లు ఉపయోగించి మొత్తం నిందితులను పట్టుకోవడానికి మేమైతే తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే 2 డ్రోన్లు ఉన్నాయి. మరొక 20 డ్రోన్ల కోసం ప్రభుత్వానికి అయితే ఇప్పటికే మేము లేఖ ఇవ్వడం అయితే జరిగిందని చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే ఈ డబుల్ మర్డర్ కేసులో మాత్రము ప్రసన్న కుమార్ ఒక ఇంటర్నేషనల్ ఖైదీగా పోలీసులు అయితే తేల్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ అతను అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే పంపిస్తున్నారు. అదేవిధంగా ఈ దాకమరి కేసుకు సంబంధించి కూడా ఆ క్రాంతిని ప్రస్తుతం అయితే పోలీసులు అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 2కి సంబంధించి ప్రస్తుతం విశాఖ సిపి అయితే మీడియాకి వివరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు. సిఎస్ మొత్తానికి విశాఖలో డబుల్ మర్డర్ కేసును ఛేదించారు పోలీసులు. కూర్మనపాలెం, రాజీవ్ నగర్లో ఈ జంట హత్యలకు సంబంధించి నిందితుడిని ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు.